నమస్తే చిరంజీవి గారు, ఎలా ఉన్నారు? నాకేంటి తారక్, చాలా హ్యాపీగా ఉన్నారు. అందులో వరుణ్కి బాబు కూడా పుట్టాడు. ఇంకా సంతోషంగా జోష్గా ఉన్నారు. మరైతే ఫుల్ పార్టీ అన్నమాట. ఇదిగో బాసు, వేర్ ఇస్ ద పార్టీ? బాసు, వేర్ ఇస్ ద పార్టీ? తప్పకుండా ఇస్తారు. నీకోసం స్పెషల్ పార్టీ ఇస్తారు తారక్. మనందరం కూడా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. పార్టీలో మీరు మాత్రం స్టెప్స్ వేయాలి. మనకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా బాడీ అంతా కూడా ఊగిపోతుంది, షేక్ ఆడుతుంది. మీ గురించి తెలిసిందే కదా బాస్, డాన్స్ లో మీ గ్రేస్ వేరు, ఎవరు దాన్ని బీట్ చేయలేరు. అబ్బా పొగడకు తారక్. అయినా ఇప్పుడు నాకు మీలా డాన్స్ చేసే వయసు కాదు. ఇందిరా ఠాగూర్ ఆ సినిమాలో అయితే అప్పట్లో ఒక ఊపు ఊపారు. అసలు డాన్స్ విషయానికి వస్తే మీరు మూవీస్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా ఏదో ఒక కొత్త స్టెప్ వేస్తూనే ఉన్నారు. ఇంకేంటి తారక్, ఏదైనా మంచి మెమరీస్ షేర్ చేసుకుందా? నాకైతే మంచి మెమరీ అయితే ఏం లేదు, కానీ ఒక చెడు మెమరీ ఉంది. అది మీ వల్లే. ఏంటి, నా వల్ల చెడు జ్ఞాపకమా? ఏంటది? మీరు అప్పట్లో బిజీగా ఉండి ఆ డేట్స్ ఖాళీ లేక మీరు వదిలేసిన సినిమా నేను చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది సుమి. ఇంతకీ నేను వదిలేసినా నువ్వు చేసిన ఆ సినిమా ఏది? ఆ డైరెక్టర్ ఎవరు? మీరు వదిలేసిన ఆ సినిమా ఆంధ్రవాలా, ఆ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఓహ్ అదా. నిజం చెప్పాలంటే నాకు ఆ కథ బాగా నచ్చింది, కానీ నేను నిజంగా బిజీగా ఉండడం వల్ల ఒప్పుకోలేకపోయాను. పూరి కూడా అప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా లేకుండా ఉన్నాడు. నిజమే, బద్రే, ఏడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి, ఇలా అన్ని వరుస హిట్స్ తో పూరి మంచి ఊపులో ఉన్నాడని నేను ఎగిరి గంతేసి ఆ సినిమాకి ఒప్పుకున్నాను. అప్పట్లో ఆడియో ఫంక్షన్ కి కూడా ఒక ట్రైన్ పెట్టినట్లు 10 లక్షల మంది అభిమానులు వచ్చినట్లు కూడా గుర్తు. మామూలుగా రాలేదు, అదైతే ఒక చరిత్రనే చెప్పుకోవాలి. సినిమా మీద విపరీతమైన హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్, కానీ రిలీజ్ అయిన తర్వాత అది వాళ్ళని తీవ్రంగా నిరాశపరిచింది. పెట్టిన పెట్టుబడి పోయి చాలా దెబ్బైపోయింది. అవునవును, అప్పట్లో అది భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. నిజంగానే నేను మనసులో అనుకున్నాను, ఈ సినిమా ఒప్పుకోకుండా ఉండి చాలా మంచి పని అయింది, లేకపోతే ఆ ఫ్లాప్ నాకు వచ్చేది అని. ఏమో చిరంజీవి గారు, నేను చేశాను కాబట్టి నా ఏజ్ కి అప్పుడు సెట్ అవ్వక సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు. పూరి అయితే అసలు ఆ కథను మీకోసమే తయారు చేశాడు అన్నాడు. మీరు చేసుంటే మీ వయసుకి అది సూపర్ హిట్ అవ్వచ్చు. ఏది ఏమైనా సరే మనం తినే ప్రతి మెతుకు మీద రాసి పెట్టి ఉంటుంది అంటారు. అలాగే సినిమా స్క్రిప్ట్ దశలోనే అది ఎవరికి చెందాలో రాసి ఉంటుంది అంటారు. బహుశా అది అలా జరిగిపోయినట్లుంది. అంతే చిరంజీవి గారు, ఏదేమైనా మన మంచికే. నేను కూడా హిట్స్ కొడుతున్న టైంలో ఒక ఫ్లాప్ రావడం వల్ల నాకు కూడా ఒక గుణపాఠం అయింది. ఇది 100% నిజం తారక్. మనం విజయం సాధించినప్పుడు కన్నా మనం ఓటమి పాలైనప్పుడే మనలో ఆ కసి పెరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనే శ్రద్ధ పెరుగుతుంది, జాగ్రత్త పెరుగుతుంది, బాధ్యత ఉంటుంది. నాకు తెలిసి ఓటమి మనకి మంచి లెసన్. చాలా బాగా చెప్పారు చిరంజీవి గారు. అప్పట్లో బాలయ్య బాబాయి నువ్వు పోటాపోటీగా సినిమాలు చేసేవారు. నా చిన్నప్పుడు నేను అది చూసి చాలా ఎంజాయ్ చేసేవాడిని. మీ బాబాయ్తో మామూలు పోటీ ఏమిటి? అప్పట్లో మా ఫ్యాన్స్ అయితే వాల్ పోస్టర్ల మీద పేడ కొట్టుకునేవాడు. బాలయ్యతో నేను బయట విడిగా చాలా క్లోజ్ గా ఉంటారు, చాలా సరదాగా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ సినిమాల విషయం వచ్చేసరికి అది చూసే అభిమానులకి వారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు. ఆ పోటీ లేకపోతే నిజంగా ఇంట్రెస్ట్ ఉండదు. మీ విషయంలోనే కాదు, ఇప్పుడు మా తరంలో కూడా ఇప్పుడు చరణ్ కి నాకు కూడా పోటీ ఉంది. మేమిద్దరం కలిసి చేసినప్పుడు కూడా అభిమానులు పోటీ పడి సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ఆ పోటీ తత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది చిరంజీవి గారు. అవును తారక్, నువ్వు కూడా 25 సంవత్సరాలు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశావు. అలాగే ఇంకా మంచి మంచి విజయాలు సాధిస్తూ గొప్పగా నీ సినీ కెరీర్ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మీరు కూడా మీ రాబోయే సినిమాలు విజయవంతం అవ్వాలని, మమ్మల్ని మీ శివశంకర వరప్రసాద్ సినిమాతో మంచి కామెడీతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ.